హాయ్ గాయస్, మేమైతే పెళ్ళికి వచ్చేసినాం. కానీ పెళ్ళి కొడుకు వందవే ఏం చేయాలో అర్థమవుతుంది. కడుపులో అయితే కాలుతున్నది గట్టిగా. పెళ్ళి ఎవరిదేమో తెలియదు కానీ వచ్చినాం. మంచి మంచి కట్టుబాట్లు సార్. కానీ పెళ్ళిలో ఏమేమి అవుతున్నాయి అన్నీ మాకు అక్కడ నుంచి తెలుస్తుంది. మంచి స్మెల్ వస్తుంది. జబర్దస్త్. పెళ్ళికి పిలిచిరా అని చెప్పి 2 days నుంచి తినకుంటున్నాం. అది మ్యాటర్. నేను 3 days నుంచి తింటలేదు. నువ్వు కార్తీక్ తిన్నావా మన పొద్దున? అసలు తింటాలే నేను కూడా. పెళ్లి కావాలని తినలేను నేను. జాతి రత్నాలు రా మీరు. ఇంకా చెప్పాలి కానీ అందరు మంచివారు కదా. జబర్దస్త్. మేమైతే అందరు వీడియోలు వస్తలేవు అంటారు. అందరు వీడియోస్ వస్తలేవు అని అంటారు. వస్తాయి, బ్యాక్ టు బ్యాక్ మెల్లగా వస్తాయి. ఆల్రెడీ ఇక్కడ వస్తున్నాయి కానీ టైం దొరుకుతలేదు. పనిలో బిజీ వాడి. నీ ఫ్రెండ్స్ ఎట్లా అడుగుతారేంద్రా? వస్తాయి కొంచెం మెల్లగా వస్తుంటాయి. ఒకటి ఫేమస్ అవుతాం మనం కూడా. మేము చేస్తున్నాం కానీ ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తలేరు, వ్యూస్ కూడా వస్తలేవు. చలో సబ్స్క్రైబ్ చేసుకోండి. టకాటక్ బెల్ పైన వద్దండి. గంట కొట్టండి. ఇట్లా గంట కొట్టండి మంచిగా. ఆల్ పెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ ఆల్ పెట్టుకోండి. సబ్స్క్రిప్షన్ ఆల్. నేను ఫంక్షన్ హాల్ అనుకున్నా. మా వీడియోలు మీ దగ్గరకు వస్తున్నాయి అంటే ఎంత దూరం వస్తుంది చెప్పండి. 7 వరకు వస్తున్నాయి అడగలేము. మా వీడియోస్ 7 వరకు వస్తున్నాయి. మీరు ఒక్కసారి కామెంట్ లో రాయండి, మాకు కూడా తెలుస్తుంది. రిప్లై చేయకండి. కానీ ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. నా 6 వరకు వస్తున్నాయి, 7 వరకు వస్తున్నాయి అనకుండా జర మంచిగా పెట్టండి కామెంట్లో. జబర్దస్త్ ఉండాలి. అది కామెంట్ మంచిగా పెడితే వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. మెల్లమెల్లగా వస్తున్నాయి నెక్స్ట్ యూట్యూబ్ ఛానల్లో. ఇప్పుడు బడ్జెట్ లేవు కాబట్టి మెల్లగా వేస్తున్నాం. కొంచెం పెంచి కూడా పోదాం. అంతే. వీడియోస్ అన్ని జర మంచిగా ఆన్ ద వే. బ్యాక్ టు బ్యాక్ మంచిగా వస్తున్నాయి. కామెంట్స్ లైక్స్ కామెంట్స్ పైన లైక్స్ వచ్చినాయి అనుకో, వాళ్ళకి గిఫ్ట్ ఇద్దాం. మనకు వచ్చేడువే గిన్నె కామెంట్స్, దానికి లైక్స్ మనకు వచ్చేడువే గిన్నె కామెంట్స్, దానికి లైక్స్ వద్దు. ఫ్యాక్ట్, ఫన్ ఫ్యాక్ట్. అందుకే కామెంట్ పెట్టుండి. మీ దగ్గర ఏమన్నా లోపల నుంచి ఏమన్నా ఐడియాస్ ఉంటే కూడా చెప్పండి. మేము నెక్స్ట్ బయట నుంచి ఈ పంచింగ్ పలక్నామాకే పంచా ఇక్కడ నుంచి అన్న రాని చెప్తే మేము దానికి తగ్గట్టు మేము ప్లాన్ చేసుకుంటాం. అంతే. ఓకే, ఈరోజు అయితే పెళ్ళి. గట్టిగా ఆకలి అవుతుంది, కొడుకుని ఇంకా పిలుస్తలేరు. కార్లో కూర్చున్నాం. ఏసీకి కూడా నీళ్ళు లేవు. ఏసీ పని చేస్తలేదు మామ. వాటర్ పోయలేదేమో. ఏసీ ఆన్ చేసుకుందాం అంటే నీళ్ళు కొడుతుంది డైరెక్ట్ ముఖంకి. అదే కదా. సో అందుకనే ఇక ఏమన్నా వేయండి కానీ మంచిగా గట్టిగా లైక్స్ కొట్టండి, మాకు కూడా సపోర్ట్ చేయండి జర. అంతే. సబ్స్క్రైబ్ కొట్టకపోతే మీ మీదట్టు. ఎంతకి తెగించారా? అంతే. ఇంకా కానీ ఈరోజు గ్లో అవుతున్నాం నేను వంశన్న. మా వీడు కార్తీక్ కొంచెం ఎంటర్ ఉన్నాడు కాబట్టి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో అందుకని నల్ల ఉన్న ముఖంలో కళ్ళు ఉంటుంది. సార్ ఏంటి సార్ అది? నల్ల ఉన్న ముఖంలో కళ్ళు ఉంటుంది. చలో గాయ్స్. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. ఇంకా పోలే పిలవలే. పిలిచినప్పుడు చలో అని ఇట్లా అంట. వెళ్ళిపోదాం. అసలు పెళ్లి కొడుకు కలుద్దాం. పెళ్లి కొడుకు ఫస్ట్ తిన్నాక తిన్న తర్వాతనే ఇన్స్టాగ్రామ్ లో ఇలాంటి కొడుకులను ఏమన్నా తెలుసా? శాతాగాని కొడుకులు. గిఫ్ట్ కవర్ పట్టుకొచ్చినాం కానీ దాంట్లో పైసలు ఆగినాం. సో అందుకనే మళ్ళీ రాజానికి ఇచ్చినట్టు పెడదామా? వద్దు, ఎందుకంటే నేను జర డీసెంట్ పెళ్లి కొడుకు. ఫర్నిచర్ వర్క్ చేస్తాడు జర. మంచోడు పెళ్లి కొడుకు జబర్దస్త్ ఉంటాడు.
నీకెట్లా తెలుసురా? ये फंस गया सी వాడు నీకు తెలియనే తెలియదాడు. వాడు నా ఫ్రెండ్ ఆడు. వాడు నీకు తెలియనే తెలియదాడు. వాడు నా ఫ్రెండ్ ఆడు. మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్ కాదా? मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ ఓకే, అంతా మనోళ్ళే. యాక్సెప్టెడ్. అందరు ఎలా ఉన్నారు? ఆగు, నీకు ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతాగు. వచ్చిండా సైంటిస్ట్ నీ లైఫ్ లో ఒక వరెస్ట్ డే అంటే ఏది? రెస్టారెంట్ అంటే డైలీ అది. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. డైలీ అది మనకు ఏమున్నది, రోజు పొద్దున్న లేచి ఇంట్లో మింగులు తింటాం, బయటికి వస్తే ఎండ మింగుతుంది. అడ్రస్ చెప్పు నీతో ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు. ఈవినింగ్ అయితే బయట మింగులు, అంతే. బయటికి వెళ్దాం మామూలు అవుతుంది మింగులు. అయితే రోజు వరెస్ట్ డేనే. డైలీ మింగులే. కార్తీ అని అడుగుదాం జరా. నువ్వు చెప్పరా కార్తీ, అనుకుంటే లైఫ్ లో నీ వరెస్ట్ డే అంటే ఎప్పుడు? నిన్న నీకు జరిగినప్పుడు, పంక్చర్ జరిగినప్పుడు. అది 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 అట్లా అది అది అట్లా బా ఏం వాడకవయ్యా. ఇది చెప్పు, నీదేమని చెప్పు. నీ వరస్ట్ డే ఎప్పుడు? ఎప్పుడు లేదన్న. ఆల్రెడీ అంతా అన్నది సెట్ ఉన్నది లైఫ్. లైఫ్ మా మంచిగా ముగ్గురులో ఎవడన్నా సెటిల్డ్ ఉన్నా అంటే ఈడే. ఇక ఈడు మేమిద్దరం గాలి తిరిగి మేమిద్దరం గాలి తిరిగి చేసిర్రు మీరే కదా. అదే అందుకే బ్యాక్వర్డ్ క్లాస్. కానీ మేము ఫ్రెండ్ ఉన్నాము, అంతే. కానీ వీడు సెటిల్ అయ్యిండు. కానీ మేము ఎప్పుడైతే మాకే తెలియదు. ఎగ్జామ్ రాస్తాం కదా, మేము ఏడికి పోవాలనుకున్నా కూడా ఒక్క నిమిషం ఆగు. కార్తిక్ కావాలి. రేపు ఆర్ఆర్బి ఎగ్జామ్ కదా నీకు. ఆర్ఆర్బి ఫుల్ ఫామ్ చెప్పరా? రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. నేర్చుకుందాం అన్ని జరా ఇవే తగ్గించుకుంటే మంచిది. రేపు 40 వీలు 40 సీలు 40 డీలు ఉంటాయి. వావ్. అందుట్లో అన్ని ఏలు పెడితే కూడా ఈజీగా కళ్ళు అన్ని ఏలు వీలు పెడితే కూడా కళ్ళు మూసుకొని నాలుకనే రాయి. ఇప్పుడు నేను నా ఆర్ఆర్బి ఎగ్జామ్ అయిపోయింది కదా, నేను అన్ని ఏలు పెట్టేసి వచ్చిన. నువ్వు బీలు పెట్టు, ఆ వీడు వరుణ్ గాడు సీల్ పెడతాడు. ఏం చిల్లర్ కాదురా మీరు. సెట్. ఇంకా వీడు కార్తిక్ గాడు డీల్ వద్దు, నీకు అసలు ఎగ్జామే లేదు కదా. కార్తిక్ అసలు ఐటీఐ ఎగ్జామ్ రాసిండు, పాస్ అయ్యిండు. ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయినా. ఫస్ట్ ఇయర్ పాస్ అయిపోయాను, కానీ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది మనకి. జర అన్న ఇప్పుడు జర వేరే దాని మీద ఫోకస్. అన్న జర లైఫ్ లో ఇట్లా పైనకి రావాలని అనుకుంటుండు. అవును, కరెక్టే. లైఫ్ కానీ అన్నకంటే లైఫ్ పైనకి పోతుంది. లైఫ్ కానీ అన్నకంటే లైఫ్ పైనకి పోతుంది. సారీ పెళ్లి కొడుకు అయితే ఈడే మా దోస్తు ఇర్ఫాన్. మస్తు స్మార్ట్ ఉన్నాడు. ఈ గబ్బు వాళ్ళు తిండికినే వచ్చిర్రు ఈ ఫేసులు. ఛీ, ఇర్ఫాన్ భాయ్ అన్న, ఇర్ఫాన్ భాయ్ సిగ్గుండాలరా. అబ్బా మంచిగా తిన్నాం కదా. మంచిగా అయితే తినేసాం. మంచిగా ఇప్పుడే కడుపు నిండా తినేసి వచ్చినాం. లాస్ట్ లో కద్దుకీర అయితే కడుపు నింపేసింది అన్న. జబర్దస్త్ ఉండే. ఐస్ క్రీమ్ పెడతారు అనుకుంటే కద్దుకా కీర్ పెట్టిర్రు. చాలు కానీ ఓకే, ఈ మాత్రం చాలు. బాగానే ఉంది. ఫుడ్ అయితే పర్లేదు కదా. ఫుడ్ బాగానే ఉంది. బిర్యానీ తోపు. వెజ్ బిర్యానీ మస్తు ఉంది. మస్తు. కద్దుకీర కూడా బాగుంది. మీరు మస్తు స్మార్ట్ ఉన్నా నేను. బా ఇగో వావ్, కొత్త లుక్. అసలు అరే మీరు కొత్త లుక్ ని గుర్తించలేరు రా. తెలుసు. యూ హ్యావ్ సమ్ గడ్డం బట్ యూ రిమూవ్ ఆల్. ఎస్, ఐ రిమూవ్ ఆల్. ఇప్పుడైతే ఇంటికి పోదామా లేకపోతే ఇంట్లో పక్కన స్విమ్మింగ్ పూల్ దిగుదామా అని ఆలోచిస్తున్నాం. సంసారా. ఇది ఏ గార్డెన్ రా? ఇది మెట్రో ప్యాలెస్ అంటారు. మెట్రో ప్యాలెస్. హైదరాబాద్ మెట్రో కాదు, ఓన్లీ మెట్రో. ఎస్, గుర్తుపెట్టుకోండి. అట్లని మెట్రో మనీలా కూడా కాదు, ఓన్లీ మెట్రో. ఓన్లీ మెట్రో. ఈ తాండ్రు వాళ్ళకి అర్థమవుతుంది, అవుట్ ఆఫ్ వాళ్ళకి అర్థం కాదు. మెట్రో ఫంక్షన్ హాల్ మీకు తెలిసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
ఒకవేళ మీకు మెట్రో ప్యాలెస్ తెలిసి ఉంటే కామెంట్లో మెట్రో అని రాయండి, తెలియకపోతే రాయండి. తెలియకపోతే కూడా రాయండి, రాయండి. ఎక్కడ బ్రో అని మెసేజ్ చేయండి. అన్నారం రోడ్. అంతే అంతే. ఆల్ ప్రమోషన్స్ ఆర్ అవైలబుల్. యాక్సెప్టబుల్. పెయిడ్ ప్రమోషన్, నాట్ ఫ్రీ ప్రమోషన్. పేడ్ ప్రమోషన్. బ్రో మన ఏమన్నా బిజినెస్లు అవన్నీ ఏమన్నా ఉంటే కూడా మేము ప్రమోషన్ చేస్తాము. పెయిడ్ ప్రమోషన్స్ ఏం కావు, ఫ్రీ ప్రమోషన్స్. ఫ్రీ ప్రమోషన్స్ తర్వాత పేడ్. తర్వాత పెయిడ్. తర్వాత పేడ నచ్చితే పేడ చేదో వెళ్ళిపోదాం ఇక.